అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు. శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులుగా చెప్పబడేటటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, ధర్మశాస్త్ర. ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి. కాబట్టి వీళ్ళని శివ కుటుంబంగా పేర్కొంటాం. ఇందులో వినాయకుడి గురించి మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా అందరికీ తెలుసున్నది. అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు చాలా ప్రఖ్యాతి వహించాయి. ఆయన్ని కూడా శివ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఆయన యొక్క కుమారుడిగా భావన చేస్తాం. శివ కుటుంబంలో ఒకడైనటువంటి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అనబడేటటువంటి పేరుతో, భూతనాథుడు అన్న పేరుతో లోకంలో బాగా ప్రఖ్యాతి వహించినటువంటి స్వరూపం అది. చిత్రం ఏంటంటే, మనం లౌకికంగా ఆలోచించినప్పుడు ఏమని భావన చేస్తామంటే స్త్రీ పురుషులకి సంతానం కలుగుతుంది కాబట్టి అది పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి, ప్రకృతి పురుష స్వరూపంగా స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నప్పుడే దేవతలకి కూడా సంతానం కలుగుతుంది అని మనం ఊహ చేస్తూ ఉంటాం. కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు. ఆయన హరిహరపుత్రుడు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు. శివకేశవులిద్దరూ పుంస్వరూపముగా వర్ణింపబడతారు. అంటే పురుషస్వరూపం. పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు. అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది. మిగిలిన వాళ్ల లాంటి స్వరూపం కాదది. అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు. అలా ఉంటుంది ఆ లోకంలో. ఇద్దరు పురుషులకి ఒక పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయమా అంటే, వెంటనే మనం ఏం చేస్తామంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు లోకంలో ఒక ముద్ర ఉంటుంది. ముద్ర అంటే అభినయం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మనం విన్నాం అనుకోండి, అన్నమా అలా ఉంటుందండి అంటాం, ఇలా ముక్కు మీద వేలేసుకుంటాం. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నంగా పరిపాలన చేసినటువంటి రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు. ఆయన ఏమని అడిగారంటే, నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో, యోగ పట్టము అని. అందులో కూర్చుని ఉంటారు ఆయన, యోగ బంధనం అని. ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు. నన్ను సాధారణంగా అలాగే లోకమంతటా ప్రతిష్ఠ చెయ్యబడి ఉంటాను, కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి. అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి. నేను నీకు కలలో కనపడినడానికి కారణం ఏమి అంటే, నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని అడిగారు ఆయన. ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం. ఎలా చెక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కలలో. ఆయన ఓ చెయ్యిలా మోకాలు మీద పెట్టుకుని కుడి చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు. ఇలా నన్ను తయారు చేయి. ఎందుకు అలాగని అడిగాడు. అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా అన్నన్నా అని, ఇలా ఏదో తప్పు జరిగిందన్నట్టు ఉండకూడదు. నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు దీనికి నేను ఏమని జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి. నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే
ఒక మహాప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వేలు తీస్తాను. అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించాడు అని గుర్తు. అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అన్నారు. అంటే ఆ శిల్పి అలాగే చెక్కే ప్రయత్నం చేశాడు, స్వామి కూడా అలాగే వెలిశారు. విజయనగర సామ్రాజ్యంలో దేవాలయంలో ఆ మూర్తి ఉంది. కృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం పూర్తయిపోయింది. రామరాయల వారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి, అదేమిటి నేను ఇలా ఎక్కడా చూడలేదు అయ్యప్ప స్వామిని, ఇలా ఉన్నారేమిటని అడిగారు. ఎందుకంటే మీరు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటే గుర్తుపట్టలేరు. వినాయకుడు మనుష్య స్వరూపంతో నిలబడి ఉన్నాడు అనుకోండి, మీరు గుర్తుపట్టలేరు. చిదంబరంలో ఉన్నాడు అలాగా. అలా ఉన్నా మీరు ఆయన వినాయకుడు అనుకోరు, నరగణపతి అంటారు ఆయన. కానీ చాలా మంది ఆయన ఎవరో భక్తులు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఆయన గణపతి స్వరూపం. పార్వతీదేవి తయారు చేసిన మొట్టమొదటి నరస్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపం చిదంబరంలో ఉంది. అలాగే ఈ ముక్కు మీద వేలేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని రామరాయల వారు చూసి ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి ఇలా ఎప్పుడు నేను చూడలేదే అయ్యప్పని, ఇలా ఉన్నారు ఏమిటని అడిగారు. ఏమో తెలియదండి, శిల్పికి కలలోకి వచ్చారు ఇప్పుడు ఒకప్పుడు, ఇలా చెక్కమన్నారు. ఒక మహాత్ముడు గుడిలోకి వస్తే నా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. అప్పటి నుంచి ఎవరూ రాలేదో ఏమో, మరి ఆయన ముక్కు మీద వేలు తీయలేదన్నారు. రామరాయల వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పయ్య దీక్షితర్ అని చాలా మహాభక్తుడు. అప్పయ్య దీక్షితర్ అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కారు ఆయన. ఆయన ఎంతటి మహా ఉపాసకుడంటే, ఆయన కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించండిరా అని పిచ్చి పట్టే మందు తాగి తలుపేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో రాసుకోమన్నారు పుస్తకాల్లో. ఆ మందు ప్రభావం ఓ గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుడి మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం, ఉన్మత్త స్తోత్రము అంటారు దాన్ని. ఆయనకి పిచ్చి తగ్గిపోయిన తర్వాత తలుపులు తీశాక శిష్యులు చదివి వినిపించారు, మీరు ఆ పిచ్చిలో పరమశివుణ్ణి ఇలా స్తోత్రం చేశారని. అంతటి మహాభక్తుడు అప్పయ్య దీక్షితర్. ఆ అప్పయ్య దీక్షితర్ వారిని వేరొక భక్తుణ్ణి కూడా తీసుకుని ఇద్దరితో కలిసి రామరాయల వారు లోపలికి వెళ్ళారు. ఇందులో అప్పయ్య దీక్షితర్ శివభక్తుడు, కానీ విష్ణుద్వేషం ఉన్నవాడు కాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువుగా పరమేశ్వరుడున్నా మహాభక్తి, పరమశివుడిగా ఉన్న మహాభక్తి. కాబట్టి అప్పయ్య దీక్షితర్ వారి భక్తి ఒక పూర్ణత్వాన్ని పొందిన భక్తి. రామరాయల వారితో వచ్చినటువంటి రెండో ఆయన, నేనది తప్పు అనేవి అంటలేదు, కానీ ఆయనకి విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం. ఆయన శివస్వరూపాన్ని మాత్రం అస్సలు సహించలేడు, అదొక్కటే దోషం. ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ముక్కు మీద వేలేసుకున్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూపించారు రామరాయల వారు. చూపించి ఇలా ఎందుకుంది ఇది చెప్పండి అని అడిగారు. అడిగితే శివస్వరూపాన్ని అంగీకరించలేక కేవలం విష్ణు స్వరూపాన్ని మాత్రమే స్తోత్రం చేసేటటువంటి అలవాటు ఉన్న భక్తుడైనటువంటి వారు రామరాయలతో వచ్చినటువంటి ఆయన పేరు వాడడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆయన అన్నారు రామరాయల వారితోటి, ఈయన ఇలా ముక్కు మీద ఎందుకు వేలేసుకుని ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది చెప్పండి అన్నారు. అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు మనసులో, విష్ణోస్సుతోహం విధినా సమోహం ధన్యాస్తతోహం సురసేవితోహం తథాపి భూతేశసుతోహం భూతగణై కృత్తాసి చింతయతీహ శాస్త్రాః అన్నారు. అంటే విష్ణుసుతోహం, హరిహరపుత్రుడు కదా, విష్ణువు యొక్క కుమారుడు. నేను విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి. విధినా సమోహం, విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి. విష్ణువు యొక్క నాభికమలంలోంచి కదా బ్రహ్మగారు పుట్టారు. విష్ణువుకి కొడుకుని కాబట్టి నేను బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి.
ధన్యాస్తతోహం, కాబట్టి నేను చాలా ధన్యుణ్ణి. సురసేవితోహం, విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నన్ను దేవతలందరూ స్తోత్రం చేస్తుంటారు. దేవతలు కూడా నా దగ్గర నిలబడి నన్ను పొగడవలసిందే, అంతటి శక్తివంతుణ్ణి. కానీ వచ్చిన ఇబ్బంది ఒక్కటే వచ్చింది. ఏమిటా ఇబ్బంది? తథాపి భూతేశ సుతోహం. ప్రారంధం ఎక్కడొచ్చిందంటే నేను భూతేశుడికి కూడా కొడుకుని. భూతేశుడు అన్న మాట ఎవరికి ఉందంటే పరమశివుడికి ఉంది. పరమశివుడికి చాలా పేర్లున్నాయి, శివో మహేశ్వర శంభు పినాకేశ శిశేఖర అని. కానీ ఆయన భూతేశ అన్నాడు వచ్చిన ఆయన. ఎందుకంటే ఆయనకి అంత పెద్ద ఆసక్తి లేదు శివస్వరూపం మీద, అందుకని భూతగణములు చుట్టూ ఉండేటటువంటి వాడు అన్నాడు. అందుకని భూతేశ సుతోహం, అయ్యో నేను ఈ భూతనాభుడికి కొడుకునే, పరమశివుడికి కూడా నేను కొడుకునవ్వాల్సి వచ్చిందే. విష్ణువుకి కొడుకునయ్యాను, చాలా సంతోషం. విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానమయ్యాను, చాలా సంతోషం. దేవతల చేత స్తోత్రం చేయబడుతున్నాను, సంతోషం. కానీ ఇది ఎక్కడ ప్రారంధం? శివుడికి కూడా కొడుకునయ్యాను. శివుడికి కొడుకునవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నా పరిస్థితి? యథైర్భూతైర్వృత్తాసి, నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని? మా నాన్నగారికి కొడుకుని కదా, మరి శివుడికి కొడుకుని, ఆయన భూతేశుడు, ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని చింతయతీహ శాస్తాహ. ఆయన బాధపడుతున్నాడండి, అయ్యో విష్ణువుకు కొడుకునయ్యాను బాగుంది, కానీ పరమశివుడికి కూడా కొడుకునయ్యానేమిటా అని బాధపడుతున్నారు. అందుకే ఈ భూతగణాలన్నీ నా చుట్టూ చేరాయని, అందుకే ముక్కు మీద వేలేసుకున్నారు అన్నారు. ఆయన ఏం వేలు తీయలేదు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు నుంచి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు, వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు. అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. ఈయన చెప్పిన మాటలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీయలేదు. కాబట్టి ఇప్పుడు రామరాయల వారు అప్పయ్య దీక్షితర్ వంక తిరిగారు. అప్పయ్య దీక్షితర్ వంక తిరిగి, ఏమయ్యా ఎందుకు ముక్కు మీద వేలేసుకున్నారు ఆయన, మీరేమైనా చెప్తారా అన్నారు. అంటే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి. ఆయన ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు. విష్ణువుకి కుమారుడు కదా, విష్ణువు తల్లి మోహిని రూపంలో, పరమశివుడు తండ్రి. విష్ణువు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి? నా తల్లి విష్ణు అనాలి. కానీ అప్పయ్య దీక్షితర్ అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి. నేను తలుచుకుంటున్నాను, నేను స్మరిస్తున్నాను. ఎలా తలుచుకుంటున్నానో తెలుసా? నాకు తల్లి పార్వతీదేవే అని నేను భావిస్తున్నాను. అంబేతి గౌరీం అహమావాహయామి, నేను స్మరించడానికి కారణం ఏమిటి? ఒక్కటే కారణం, పత్నేహి పితుర్ మాతర ఏవ సర్వాహ. మా నాన్నగారికి భార్యలు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు తల్లులే. పూర్వం రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. తండ్రికి ఎంతమంది భార్యలున్నా కొడుక్కి తండ్రి గారి భార్యలు అందరూ తల్లులే కదండి. అందుకని నాకు తండ్రి శివుడు అంతవరకు ఖాయం, పరమశివుడి యొక్క కొడుకుని. కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి నాకేమవ్వాలి? నా తల్లి అవ్వాలి. అందుకని అంబేతి గౌరీం అహం ఆవాహయామి, నేను నా తల్లి పార్వతీదేవి అని భావన చేస్తున్నాను. కారణం ఏమిటి? పత్నేహి పితురుహు మాతర ఏవ సర్వాహ. నా తండ్రి భార్యలందరూ నాకు తల్లులే. నా తండ్రికి భార్య అని చెప్పినప్పుడు గౌరీదేవిని చెప్తారు. గౌరీ శంకరులు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. కాబట్టి నేను పార్వతీదేవి నా తల్లి అంటున్నాను. పార్వతీదేవి నా తల్లి అన్నప్పుడు విష్ణువు నా తల్లి కాదు అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఆ విష్ణువే పార్వతిగా ఉంటాడు కాబట్టి, నారాయణ నారాయణీగా ఉంటుంది కాబట్టి ఆయనే నాకు తల్లి. విష్ణువు తల్లి అండం వైష్ణవి తల్లి. వైష్ణవిగా విష్ణువు, నారాయణిగా పార్వతీదేవిగా నాకు తల్లి. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్తాః. విష్ణువు నాకు తల్లే, ఆడదానిగా మోహిని రూపంలో ఉన్నప్పుడు నాకు అమ్మ. మా నాన్నగారి భార్య కాబట్టి, పరమశివుడి భార్య కాబట్టి గౌరీదేవి నాకు అమ్మ. కానీ
విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని నేనేమని పిలవాలి? తండ్రికి భార్యలందరూ తల్లులు. తల్లికి భార్యలు ఉంటారా? ఉండరుగా. విష్ణువు తల్లి ఆయనకి. విష్ణువు తల్లి అయితే విష్ణువుకు మళ్ళీ భార్యలు ఎలా ఉంటారు? విష్ణువు తల్లి కాబట్టి తల్లికి భార్యలు ఉండరు. ఇంకా కథాంను లక్ష్మీను అని వేస్తే సంస్కృతంలో అనుమానం వచ్చింది అని గుర్తు. కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్త్రాః. శాస్త్రాః అంటే శాస్త్రము తెలిసి ధర్మమును నిలబెట్టేవాడు అని గుర్తు. కథాంను లక్ష్మీం. నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది? నేను ఏమని పిలవాలి లక్ష్మీదేవిని? లోకమందరూ జగన్మాత కాబట్టి లక్ష్మిని అమ్మ అంటారు. నేను అమ్మ అందామంటే లక్ష్మీదేవి నా అమ్మకి భార్య. అమ్మకి భార్య లోకంలో ఉండదుగా. మా నాన్నగారికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చేమో, మా అమ్మగారికి భార్యలు ఉండరుగా. మరి మా అమ్మ విష్ణువు అయితే విష్ణువుకి భార్య లక్ష్మి కదా. మరి నాకు ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది? కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్త్రాః. నాకు లక్ష్మీదేవి దగ్గరికి వెడితే అమ్మా అని పిలవాలా, ఏమని పిలవాలా? అసలు నాకు ఆవిడికి ఉన్న బంధుత్వం ఏమని వస్తుంది ఇప్పుడు? విష్ణువు నాకు తల్లి అయితే అని చింతయతీహ శాస్త్రాః. అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు. రాజా, శాస్త్రారమీడే సకలార్థ సిద్ధైః అన్నాడే. ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి పాదములు పట్టుకుని పూజ చేస్తారో, ఎవరు ఈయనకి నమస్కరిస్తారో అటువంటి వారికి సకలార్థ సిద్ధైః అన్ని కోర్కెలు తీరుతాయి అన్నారు. ఈ మాట చెప్పగానే అప్పటిదాకా ముక్కు మీద వేలేసుకుని నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది అని ఆలోచించినటువంటి అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీసేసి చెయ్యిలా పెట్టి అభయహస్తం పట్టారు. వెంటనే రామరాయల వారు అప్పయ్య దీక్షితుల వారి మెడలో పూలదండ వేశారు. నువ్వు అయ్యప్ప స్వామి మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని పసిగట్టావయ్యా. ఆయన ఏది ఆలోచిస్తున్నారో నువ్వు పసిగట్టావు. పసిగట్టి ఇటువంటి శ్లోకం చెప్పగలిగావు. అయితే ఈ శ్లోకానికి సమస్య పరిష్కారం ఏమైనా ఉందా అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్యకి పరిష్కారం ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఎలా వస్తుంది పరిష్కారం? దానికి పరిష్కారం సాధించడం కుదురుతుందా? ఉండదు. అమ్మ విష్ణువు అయితే విష్ణువు భార్య ఏమవ్వాలి? అమ్మకి భార్య ఉండదు. లోకంలో అమ్మకి భార్య ఉండదు కాబట్టి అమ్మకి భార్య ఉండని స్థితిలో బంధుత్వం ఎలా చెప్తారు మీరు అయ్యప్ప స్వామికి లక్ష్మీదేవికి? చెప్పడం కుదరదు. నేను లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అన్న విషయంలో అయ్యప్ప స్వామి వారు ఆలోచిస్తూ ముక్కు మీద వేలు పెట్టుకున్నారన్నది నిజమే అని నిరూపించారు అప్పయ్య దీక్షితుల వారు. అంటే నేను ఎందుకు ఈ విషయం మీతో మనవి చేశానంటే అయ్యప్ప స్వామి ఒక్కరూ లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. అటువంటి అవతారం ఇంకొకటి లేదు. అసలు శివకేశవులు ఇద్దరికీ ఆయన కొడుగ్గా రావడం ఏమిటండి? అది ఎలా సంభవం? అలా ఎందుకు పుట్టాలి అసలు? అలా శివకేశవులు ఇద్దరు కొడుకుని కందామని ఇప్పుడు అనుకోరు కదా. అలా ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుందో తెలుసా అండి? శివకేశవుల మధ్య బంధుత్వం వస్తుంది. అది ఎటువంటి బంధుత్వం? మామూలు బంధుత్వం కాదు, దాంపత్య సంబంధం వస్తుంది. దాంపత్య సంబంధం వస్తే వచ్చే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు కనీసం వాళ్ళ మధ్యలోంచి కూడా నడవకూడదు. దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా. కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు. కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం. పైగా మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా? శివుడు జ్ఞానమునకు ప్రతీక. ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశన. మీకు ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి. ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చెయ్యాలి. సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చెయ్యాలి. జ్ఞానమిచ్చేత్ మహేశ్వర. జ్ఞానం కావాలి అనుకున్నారనుకోండి, జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం, బీకాం చదువుకోవడం అలాంటివి కావు. అవి కుక్షింభర విద్యలు, అంటే పొట్ట నింపుకోవడానికి పనికొస్తాయి. అటువంటివి కావు. ఏది జ్ఞానము అంటే
ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్లీ మీరు పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి, రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు. విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు, రక్షిస్తారు ఆయన. ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు, చాలా గొప్పగా కాపాడతారు. అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుదే. అందుకే ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఎందే ఉంటుంది. మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తుంది. అమ్మవారు అవతారాలు తీసుకుంటుంది. అందుకే శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తాం. అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది, అవతారాలు విష్ణువు తీసుకుంటారు. శివుడు అవతారాలు ఉండవు. ఎందుకుండవంటే ఆయన ఎప్పుడు జ్ఞానం ఇస్తాడు. అమ్మవారిగా విష్ణువు, విష్ణువుగా అమ్మవారు, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు. అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం, పరమశివుడిది అభిషేక ప్రియత్వం. ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు, శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు. మీరు ఇద్దరినీ వేరువేరుగా కొలవక్కర్లేదు. అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి, తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషిస్తారు. మా అబ్బాయి దగ్గరికి వచ్చాడు వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకేశవులు ఇద్దరూ సంతోషాన్ని పొందుతారు. విష్ణువు తల్లిగా ఉన్నారు, శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి. ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, ఇహమునందు రక్షణ ఉండాలి, జ్ఞానము కలగాలి. రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి. అందుకే రెండిటినీ ఇవ్వగలిగినటువంటి పెద్దరికం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు. ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం కానీ అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్. మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు. శబరిమలలో ఆర్యం దేవాలయము అని ఉంటుంది. ఆర్యా మహాదేవి యున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది పోతన గారి భాగవతంలో రుక్మిణీదేవి. ఆర్యా మహాదేవి అంటే అత్యంత గౌరవింపబడవలసినటువంటి స్వరూపాన్ని ఆర్య అని పిలుస్తారు. పూర్వం ఎవరైనా పెద్దలకు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి, ఆర్య అని సంబోధించి నమస్కారములు అనేవారు. ఆర్య అని పిలుస్తారు. ఆర్య అంటే పూజింపదగినవాడా అని, ఆర్యా మహాదేవి అంటే పూజింపదగిన దానా అని. ఆర్య పురుషుడికి, ఆర్యా మహాదేవి స్త్రీకి. పూజనీయమైన ఇద్దరిని ఆర్యా శబ్దంతో సంబోధిస్తారు. అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్యన్. స్వామి ఆయన పేరులో ఉన్నది కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యమని మీరు గుర్తించెదరుగాక. స్వామి ఆయన పేరు కాదు. మీరు లోకంలో కేవలం స్వామి అన్నారనుకోండి, అది ఎవరికి చెందుతుందో తెలుసా అండి? లోకంలో ఏ దేవతా స్వరూపానికి అది చెందదు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతుంది. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమరకోశం తీసి చూడండి. అమరకోశంలో స్వామి, గుహ, పార్వతీపుత్ర, స్కంద అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది. స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి. కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలున్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్లి. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు. స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే. స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు, అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది. వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడు పూజనీయుడు అని. కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి. స్వామి అన్న పేరు చేత పూజనీయత చెప్పబడిన సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో, ఆర్యన్ అన్న పేరుతో పిలవబడినటువంటి అయ్యప్ప కూడా అంత గొప్పవారు. ఆయన యథార్థమైనటువంటి పేరు అయ్యప్ప కాదు. అది నేను
స్పష్టంగా చెప్పాలి అంటే లౌకిక మర్యాదలో, అంటే ఒక పిలుపు తేలికగా ఉండేటటువంటి సంబోధన ప్రక్రియలో అయ్యప్ప అని వచ్చింది. కానీ అది చూడండి, ఆమ్రీడితము అంటారు. ఆమ్రీడితము అంటే ఒకదాన్నే మళ్ళీ మళ్ళీ అంటుంటాం. రామ రామ అంటారు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి రామ రామ మహాబాహో అంటారు. రామ రామ ఎందుకు 2 మాటలు పిలవడం? అంటే ప్రేమ. అమ్మా అమ్మా అంట, అమ్మా అమ్మా 2 మాటలు ఎందుకు? అమ్మా అంటే సరిపోదా? ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి, అమ్మా అమ్మా అంటాం. నాన్నగారండి నాన్నగారండి అంటాడు. నాన్నగారండి నాన్నగారండి ఎందుకు? నాన్నగారండి అంటే పలకడైనా 2 మాటలు పిలవాలా? మీరు మామూలుగా పిలిస్తే నాన్నగారండి అంటారు. ఏదో ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి, నాన్నగారండి నాన్నగారండి అంటారు. ఆర్తితో పిలుస్తున్నామని చెప్పడానికి అయ్యప్ప అంటారు. అయ్య అంటే నాన్నగారు, అప్ప అంటే నాన్నగారు. కన్నడ దేశంలో అప్ప శబ్దాన్ని ఎక్కడ కలుపుతారంటే తండ్రితనానికి కలుపుతుంటారు. అందుకే తిమ్మరుసుకి అప్పాజీ అని పేరు. అప్పాజీ అంటే జీ అంటే గారు అని. అప్ప తండ్రి. రాయలవారు తిమ్మరుసుని మంత్రి అని పిలవడం ఇష్టం లేక తండ్రి వంటి వాడు కనుక అప్పాజీ అంటే నాన్నగారండి అని పిలిచాడు. అంత గౌరవనీయంగా సంబోధించాడు. అయ్యా అంటే తండ్రి అని. అయ్య అమ్మ అని కదా అంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అయ్య తండ్రి, అప్ప తండ్రి, అయ్యప్ప తండ్రి తండ్రి, నాన్నగారండి నాన్నగారండి అని ఆర్తితో పిలవడం అయ్యప్ప అని పిలవడం. అసలు ఆయన పేరు ఆర్యన్, అత్యంత గౌరవనీయుడు. అందుకే స్కాందంలో మీకు ఆర్యం దేవాలయము అని ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు కూడా నేను ఇదే రాశా. దాని అసలు పేరు ఆర్యన్, ఆర్యం దేవాలయము అనే పురాణాంతర్గతంగా దానికి పేరుంది. ఆయనకి భూతనాథుడు అని ఒక పేరు. భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే, భూతనాథుడు పరమశివుడు ఒక్కడే అని మీరు అనుకోకండి. తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని, నాయన ఇక్కడిందుకయ్యా మీరు మాటలు, మీరు మాట్లాడితే చెప్పండి నేను మానేస్తాను, లేదు నేను మాట్లాడాలంటే మీరు మాట్లాడకండి, ఏదైనా మాట్లాడద్దు. కాబట్టి భూతనాథుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఆస్తిని విభాగం చేసి, ఇంత ఆస్తిని నేను ఒక్కడనే చూడడం కుదరదురా అబ్బాయి, మీరు ఇదిగో నువ్వు ఈ 500 ఎకరాలు చూడు, నువ్వు ఈ 1000 ఎకరాలు చూడు, నువ్వు ఈ 2000 ఎకరాలు చూడని 3 కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికి ఇచ్చాడు. చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది, లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పకి చెందుతుందనుకుంటారు. కాదు, భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికుందో తెలుసా అండి? పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది. భూతాది సంసేవిత చరణం అని దీక్షితర్ గారు కీర్తన చేయలే? భూతముల అన్నిటి చేత ఆయన సేవింపబడుతుంటాడు. అందుకే భూత సేవిత గణపతి అని ఆయనకు ఒక పేరు. పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను కేవలం మంచి వాళ్లే నా మాట వింటారండి అన్నాను అనుకోండి, పరిపాలన అన్నది ఎలా జరుగుతుందండి? పరిపాలన ఎలా చేస్తారు? చెడ్డవాళ్లు కూడా మీకు భయపడాలి. ఎంత చెడ్డవాళ్లు కూడా చాలా జాగ్రత్త, నేను ఒప్పుకోను పనిచేయడానికి. నువ్వు కాని వాళ్ళ జోలికి వెళ్ళావో, ప్రభుత్వం దేనికి ఉందండి? ప్రభుత్వం మీకు గ్రంథాలయాలు కట్టడానికి, మీకు ఆనకట్టలు కట్టడానికి, మీకు విద్యాలయాలు కట్టడానికే కాదు, కారాగారాలు కట్టడానికి, న్యాయస్థానాలు కట్టడానికి కూడా ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వం కారాగారాలు ఎందుకంటే కట్టడం, దాని బదులు ఇంకో హాస్పిటల్ కట్టమనంటే, ప్రభుత్వం కారాగారం కట్టింది కాబట్టే నీ ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోదామనుకున్నవాడు ఎత్తుకుపోకుండా రక్షింపబడుతున్నావు. కారాగారం అందుకే ఉంది, న్యాయస్థానం అందుకే ఉంది కదా. అవి ఉండడం మిమ్మల్ని రక్షించడానికే. దొంగల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కారాగారం కట్టి దొంగలను అందులో పెట్టినట్టే భూతనాథ శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అమ్మ బాబోయ్ ఆయన చంపేస్తాడు రామన్నని భయపడి ఆయన దగ్గర వాళ్ళు కూడా ఇలా చేతులు కట్టుకు తలంచుకు నించుంటారు. ఆయన కాని ఊరుకున్నాడు అనుకోండి, వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. వాళ్ళు వచ్చి మీద ఎందుకు పడిపోవట్లేదో తెలుసా?
ఆయనకి భయపడి మీద పడరు. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, భూతాలు మీ మీద పడకుండా ఉంటాయనుకోకండి, రోజు వచ్చి పడతాయి. చీకటి పడితే వాటిది రాజ్యం. భాగవతంలో దాని గురించి బ్రహ్మాండమైన ప్రస్తావన చేస్తారు. సూర్యాస్తమయం కానీ దాటి అయిపోయిందంటే వాటికి స్వేచ్ఛ, అవి విహరిస్తాయి. ఇంకా అవి విహరించినప్పుడు ఏం చేస్తాయంటే ఇళ్లలోకి వస్తాయి, గుళ్ళోకి వస్తాయి. భూతబలి ఇవ్వట్లా? బలిహరణ మంటపం మీద భూతబలి ఇవ్వట్లేదండి, ఇంట్లోకి కూడా వస్తాయి భూతాలు. అందుకే కదా మీరు ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని చెప్తున్నారా లేదా? నేను అబద్ధం చెప్పానంటారేంటి? మీరు మంత్రం చెప్పట్లా? తెల్లారితే మీ ఇంట్లో ఉత్తిష్టంతు భూత పిశాచాహ, ఓ భూతములలారా పిశాచములలారా మీరు లేచిపోండి, మేము పూజ చేసుకుంటాం అంటున్నారా లేదా? మీరు అక్కడ లేకపోతే మీరు లేచిపోండి ఎందుకంటారు? లేనిదాన్ని లేచిపోండి అంటే మీరు పిచ్చోళ్ళని గుర్తు. ఇక్కడ నేను ఉంటే కదూ కోటేశ్వరారు, మీరు ఇక్కడ ఒక్కసారి లేచి ఇలా కూర్చోండి అంటే నేను ఇక్కడ ఉంటేను నన్ను లెమ్మడానికి. ఇక్కడ నేను లేకుండా కోటేశ్వరారు మీరు ఇక్కడ నుంచి ఒక్కసారి లేచి అక్కడ కూర్చోండి అంటే నీకేం పిచ్చే వీరు ఆయన ఉన్నాడు అక్కడ అంటారు. ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని మీరు మీ ఇంట్లో పూజకు మొదట్లోనే చెప్పారు అంటే మీ ఇంట్లో భూతాలు పిశాచాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అదేంటండి ఎప్పుడున్నాయండి? రాత్రి వస్తాయి. వచ్చినవి ఎందుకు లేచాయి? బ్రహ్మకర్మ సమారభే. మేము ఈశ్వరారాధన చేసుకుంటాం, మీరు మమ్మల్ని అల్లరి చేస్తారు. మేము ఈశ్వరుణ్ణి నమ్మాం, ఆయన్ని సేవిస్తాం, అందుకని మీరు ఇక్కడి నుంచి లేచిపోండి. ఇప్పుడు లేవలేదనుకోండి, మీరు వాటిని ఆపగలరా? ఈశ్వరుడు ఏమర్రా, నా సేవ చేసుకుంటానని వాళ్ళు వస్తే ఏం లేవకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటాడని వాళ్ళు లేస్తున్నారా? మీకు భయపడి లేచిపోయే వాళ్ళు అయితే మీ ఇంట్లోకి రారు. మీకు భయపడి లేచిపోయేవాళ్ళు కారు. బ్రహ్మకర్మ సమారభే అంటే వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు ఎవరి ఆజ్ఞకి భయపడుతున్నారు? పరమేశ్వరుడి ఆజ్ఞకి భయపడుతున్నారు, పరమశివుడి ఆజ్ఞకి. ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం నీకు రక్షణ, నీకు బాధ. ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు. ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అంటే పీకేస్తాయి మీద పడి. కాబట్టి ఆయనకి లొంగి ఉంటాయి భూతగణాలన్నీ కూడా. సృష్టిలో అవి కూడా భాగం అండి. మరి అవన్నీ ఉంటాయి, ఉగ్రప్రాణులు, అవన్నీ ఆయన వశంలో ఉంటాయి. ఆయన వశంలో అవి ఉంటాయి. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉంటారు. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉండడం గొప్ప విషయం కాదు, భూతగణములు కూడా భయపడి ఉండడం గొప్ప విషయం. ఆయన చాలా సమర్థుడండి పరిపాలనలో అని ఎప్పుడంటారు మీరు? ఆయన కాలంలో ఒక్క దొంగతనం లేదన్నారనుకోండి, అది సమర్థతకి గీట్రై. ఆయన కాలంలో మహాత్ములు ఉన్నారు, అబ్బో భయంకరమైన దోపిడీదారులు ఉన్నారు అంటే ఆయన సమర్థుడు కాదు. రామరాజ్యం అని ఎప్పుడంటారు? ఆయన కాలంలో తలుపుకి తాళం వేయక్కర్లేదు రామరాజ్యంలో. ఎందుకని ఒక్క దొంగడు లేడు. ఎందుకు దొంగడు లేడు? రాముడు ఉండగా దొంగ ఉండడమే. ఇది రాముడి గొప్పతనం. భూతనాథుడి గొప్పతనం ఏంటి? ఆయన ఉండగా భూతాలు మన జోలికి రావడమే, ఇది ఆయన గొప్పతనం. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన భూతనాథుడు అవడం మీకేమిటి కష్టం? మీకేమైనా కష్టమా? మనకి రక్షణ. ఆయన ఏం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు. ఇదిగో అబ్బాయి, ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు, అంటే కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని. కాబట్టి ఆయనకి భూతగణపతి అని పేరు ఉంటుంది. ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు. అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి ఇచ్చారు. అంటే ఆర్యన్కి ఇచ్చారు. అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి? భూతగణాలు ఉంటాయి. లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చేయించుట, అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్లీ మళ్లీ మీకు చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన ధర్మశాస్త్ర. ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి ఎడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటవుతుంది, పరమ ధర్మంతో జీవిస్తారు. అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి. ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అందుకే
ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా ఉంటుంది. జ్ఞానమును మీకు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అందుకే అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ గృహస్థు చెయ్యవచ్చా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకానొకప్పుడు నన్ను అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ చేయండి అన్నారు. అంటే అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ ఎవరు పడితే వాళ్ళు చెయ్యొచ్చా? ఎందుకంటే కొన్ని స్వరూపాల్ని గృహస్థు ప్రతిష్ఠ చేయడం మంచిది కాదు. కొన్ని స్వరూపాల్ని ఇతర ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు, అంటే కొన్ని బ్రహ్మచారి, కొన్ని సన్యాసి, అటువంటి వాళ్ళే ప్రతిష్ఠ చేస్తారు, అటువంటి వాళ్ళే ఉపాసన చేస్తారు. అన్నిటినీ అందరూ పట్టుకుని చేసేస్తాను అంటే సాధ్యమయ్యేవిగా ఉండవు కొన్ని. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఉండవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. అయ్యప్ప స్వామిని గృహస్థు ప్రతిష్ఠ చేయవచ్చు, అయ్యప్ప స్వామిని గృహస్థు సేవించవచ్చు, అయ్యప్ప స్వామిని శౌచం ఉన్నప్పుడు ఆడవాళ్లు చక్కగా దర్శనం చేసుకోవచ్చు, సేవించవచ్చు. అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలో, అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది, వైదిక భాష వేరుగా ఉంటుంది. వేదం ఒకలా మాట్లాడుతుంది, పురాణం ఒకలా మాట్లాడుతుంది. పురాణంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి, పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతిని, వేదంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని, అంటే ఆయన పరబ్రహ్మము అని. అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది. కారణం ఏమిటి అంటే వేదప్రోక్తమైనటువంటి ఇంద్రశబ్దం వేరు. అలాగే వైదికమైనటువంటి విధానంలో పైకి బాహ్యంగా పక్కన భార్యలుగా కనపడకపోయినా అయ్యప్ప స్వామి వారికి 2 భార్యలున్నారు. ఒకరు పూర్ణ, ఒకరు పుష్కల. భార్య అన్న శబ్దాన్ని మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భార్య అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే నిజంగా ఆడదాన్ని పక్కన పెట్టుకోవడం భార్యాత్వం అని మీరు ఆలోచన చేయకూడదు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతి అనడానికి భయపడుతుంటారు. ఎందుకండి భయం అని మీరు అడిగారు అనుకోండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదండి, లక్ష్మీ గణపతి అనడం ఏమిటండి, తప్పు కదా, అలా ఎలా అంటామండి అంటారు. అలా ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్యలు, భర్తలు అలా ఈశ్వరుని యందు ఉండదు. అది ఏమిటో తెలుసా అండి? అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు లోకంలో ఏం తిన్నారండి మధ్యాహ్నం అని అడిగాను అనుకోండి, మీరు మర్చిపోవచ్చు. కానీ పెళ్లి అయిపోయింది అనుకోండి ఇవాళ పొద్దున్న, రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి తెలియక ఏమయ్యా నీకేదో సంబంధం తీసుకొచ్చాం పెళ్లి చూపులకు వస్తావా అంటే పెళ్లి చూపులకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి అక్కడ కూడా ఒప్పేసుకుని వచ్చేసిన తర్వాత ఎవరైనా కనపడి అదేంటో నీకు పెళ్లి అయింది కదా అంటే అయ్యో మర్చిపోయానండి, మర్చిపోయి వచ్చాను, నాకు పెళ్లి అయిపోయిందండి, ఆ గబుక్కుని ఏమిటో ఇంకా నేను బ్రహ్మచారిని అనుకున్నానంటారేమిటి? ఒక్కసారి పెళ్ళైతే ఇక నేను గృహస్థు అని ఎలా జ్ఞాపకం ఉంటుందో, పక్కనే భార్య కూర్చోక్కర్లేదు, కూర్చోకపోయినా నాకు పెళ్ళైపోయిందన్న విషయం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది. పెళ్ళైపోయిన వాడు ఎంత మంగళప్రదంగా ఉండాలో అలా వెంటనే 3 పోగుల యజ్ఞోపవీతాన్ని 5 పోగుల యజ్ఞోపవీతంగా మార్చేసుకుంటున్నారా లేదా? ఉత్తరీయాన్ని ఎడంభుజం మీద వేసుకుంటున్నారా లేదా? ఇది పెళ్ళైపోయినవాడు అని మీరు జ్ఞాపకం పెట్టుకోలేదండి, నాకు జ్ఞాపకం లేదండి పెళ్ళయిందని, నాకు భార్య ఉందని అంటారేమిటి? అలా అనడం ఎలా కుదరదో, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నటువంటి విభూతి, మీ శక్తి మీతో కలిసి ఉండడానికి భార్యారూపంగా సంకేతిస్తారు. అది శక్తి. అందుకే ఏ శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయండి, శ్రీ సూక్తమే చెప్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణఘటస్రజాం అని పూజ చేస్తే ఒక్క లక్ష్మీదేవి కనుకోకండి, బాలాత్రిపుర సుందరిని పూజ చేసినా శ్రీ సూక్తమే. ఎవరికి చెప్పినా శ్రీకారం ఎక్కడుందో అక్కడ శక్తి పూజ అని గుర్తు. కాబట్టి ఇప్పుడు పూర్ణ పుష్కళ అంటే ఆవిడ భార్యలు 2 ఆడాళ్ళు పక్కన కూర్చున్నారని మీరు అనుకోకూడదు. ఆయన యొక్క శక్తులు 2 ఉన్నాయి ఆయన దగ్గర. ఏమిటా 2 శక్తులు? పూర్ణత్వము, పుష్కలత్వము. పూర్ణత్వం అంటే నిండా ఉండడం. నేను ఓ గిన్నె తీసుకొచ్చి పాయసం పట్టుకొచ్చి కాకినాడ నుంచి పట్టుకొచ్చాను, ఇవాళ గొప్ప పూజ చేశాం, పాత్ర నిండా పాయసం పట్టుకొచ్చాను మీకోసం అన్నాను అనుకోండి, పెట్టండి అని మీరు ప్రసాదం ఇలా చేయబట్టారనుకోండి, నేను ఒక గరిటె తీసి ఇలా పెట్టాను. ఇప్పుడు నేను పుష్కలంగా ఉందా నా దగ్గర? లేదు. నేను అనుకున్నాను ఈ సభలో ఒక 500 మంది ఉండొచ్చు,
అని నేను ఒక బంగారు పాత్రతో తెచ్చాను. 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను పాయసం తెచ్చానని కూడా మీకు చెప్పను. ఎందుకు చెప్పను? ఏమివ్వను దాన్ని, మనిషికో వెతికిద్దామన్నా చాలదు. ఇప్పుడు నేను పూర్ణంగా తెచ్చింది పుష్కలం కాదు, మీరు వచ్చిన సంఖ్యకి సరిపోదు. నేను పూర్ణంగా తెచ్చాననుకున్నది ఓ గంట తర్వాత పంచిమెట్టడం మొదలుపెట్టిన తర్వాత శూన్యం, ఖాళీ. నేను తీసి మీకు పెడుతున్నాను అనుకోండి, 7ంటికి ప్రసాద వితరణ మొదలు పెడితే 7:30కి పాయస పాత్ర ఏమిటి, ఖాళీ. ఇది మీ దగ్గర ఉన్నదైతే, ఆయన దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా? పూర్ణం పుష్కలం. పూర్ణం అంటే ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ఎంత ఇస్తే, ఎంతమంది వస్తే అంతమందికి పుష్కలం. ఇలా ఇవ్వగలిగిన 2 లక్షణాలు ఉన్నవాడు తన కొరకు దాచుకోవడానికి కాదు, మీకు పెడితేనే పూర్ణ పుష్కల 2. దాచుకోవడానికి వచ్చిన వాడికి పూర్ణ పుష్కల ఈ 2 శబ్దాలు అన్వయం కావు. మీరు గమనించండి. నాకు లేనిది ఏమిటండి అన్నాడు అనుకోండి, మీకు కారు లేదు కదండి కోటేశ్వరారు అన్నారు అనుకోండి. నాకు కారు లేకపోతే ఏంటంటే, కారు ఉంటే ఒకటే కారు ఎక్కుతుంది, నేను ఎక్కినన్ని కార్లు ఎవరు ఎక్కారు అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను పూర్ణుణ్ణి అంటే నాకు ఆ తృప్తి చేత పూర్ణుణ్ణి. ఏమిటో ఇంతమంది ఇన్ని కార్లు ఎక్కించుకున్నారు కానీ నాకు ఒక్కడూ ఓ కారు ఇవ్వలేదన్నాను అనుకోండి, నేను పూర్ణుణ్ణా? ఏడుపు కొట్టు మొహం వాడిని. నాకు అన్న ఆలోచన రాగానే నాకు పూర్ణత్వం లేదు. నాకు దిగులు లేకుండా అన్నీ నావి అన్న భావన నాలో నిండి ఉన్ననాడు నేను పూర్ణుణ్ణి. ఈ పూర్ణత్వం జ్ఞానం దగ్గర నుంచి మీకు పెట్టగలిగిన ఐశ్వర్యం వరకు. పూర్ణత్వం అంటే నేనెవరో నాకు తెలిసి ఉంటే పూర్ణుణ్ణి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకే ఇది ఇలా పడతారు, ఇది పూర్ణం. ఈ పూర్ణం అంటే నిండుగా ఉండగలిగినటువంటి లక్షణం. ఎన్ని కోట్ల మంది వచ్చినా పెట్టగలగడం పుష్కలత్వం. ఈ పూర్ణత్వం పుష్కలత్వం ఆయన భార్యలు. ఆయన భార్యలంటే ఆయన శక్తులు. అవి తరిగిపోయేవి కావు, అవి ఎప్పుడూ ఉంటాయి ఆయన దగ్గర. అలాగా ఎన్ని కోట్ల మంది ఆయన దగ్గర తిననివ్వండి, అది పూర్ణత్వం పుష్కలత్వం. నాతో ఒక ఆయన అన్నాడు, అన్నదాన ప్రభువే అంటే స్వాముల ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం అన్నాడు. మీ మోహం ఇట్సాది కాదురా, అన్నదాన ప్రభువే అంటే ఆ బ్రహ్మకీట జనని. వాడు దీక్ష తీసుకున్నప్పుడు వాడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నావు, దీక్షలో లేనప్పుడు నువ్వు తింటున్నావు, ఎవరు పెట్టినట్టు నీకు? నీవు బతికున్న నాళ్లు నువ్వు తిన్నన్నావు. సమస్త చరాచర ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు ఆయన. అది అన్నదాన ప్రభువే అంటే. అన్నదాన ప్రభువే అంటే నేను 42 రోజులు దీక్ష చేశానండి, ఇంకో స్వామి నన్ను భోజనానికి పిలిచాడండి, అందులో వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అంటే అయ్యప్ప స్వామి నాకు అన్నం పెట్టించడం అండి అన్నాం అనుకో, నీకేమీ అర్థం కాలేదని గుర్తు. నేను కాదండి, చూశారు ఆ ఈగ చిన్న నాలుకతో ఇలా ఇలా తింటుంది, దానికో కడుపు దానికి తినడానికి అమరికిచ్చాడే, వాడు అన్నదాన ప్రభువు. వాడు అలా పెడుతున్నాడు. ఆ పెట్టడానికి అంతు లేదండి. పువ్వులో తేనె పెట్టి ఆ తేనె సీతాకోక చిలక్కి పెట్టాడు. నేను తినగా మిగిలినటువంటి మిరపకాయ విసిరితే కాకికి పెట్టాడు. నాకు కారాన్ని ఆహారంలోకి వచ్చేటట్టు చేసి మిగిలిపోయిన మిరపకాయని కాకి తినేటట్టు చేశాడు. ఆ కాకి కడుపు నింపాడు. ఓ చచ్చిపోయినటువంటి కుక్క శరీరం అక్కడ పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి ఓ కాకి పొడుచుకు తింటోంది. చనిపోయిన కుక్క శరీరాన్ని తిని కడుపు నింపుకునేటట్టుగా కాకి ఇచ్చాడు. ఓ తోటకూర కాడ పులుసు చేసుకుని తిని కడుపు నింపుకునేటట్టు నాకిచ్చాడు. ఓ యాపిల్ పండు నాకిచ్చాడు. ఇలా సమస్త భూతకోటికి, సమస్త చరాచర ప్రపంచానికి అన్నం తిన్నానన్న తృప్తి అంటూ ఉంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం చేతనే ఈ ప్రాణులన్నీ తింటున్నాయి. తినబడుతున్న ప్రతిదీ ఆయన సృష్టించి ఇచ్చినదే. ఆయన కన్న తల్లి దయ ఇది అని నువ్వు అనుకున్న నాడు, ఆ భావన కలిగిన నాడు నువ్వు తింటే అన్నదాన ప్రభువు కాడు, ఏది తింటున్నా ఆయన పెట్టిందే అన్న భావన నీకు రావడం, ఆయన అన్నదాన ప్రభువు నువ్వు అంగీకరించడం. అది నీకు కలగలేదనుకో, నీలో ఏదో దోషం ఉందని గుర్తు. ఇంకా నీకు అసలు సరిగ్గా అది అర్థం కాలేదు, అసలు అయ్యప్ప స్వామి అర్థం కాలేదు. అందుకే అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన ఒక్కటే గురుముఖతః ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, పట్టుకోవడం కష్టం. అసలు ఎక్కడొచ్చేస్తుందంటే, నేను మీకు ఇందాక చెప్పాగా రామరాయల వారికి సంబంధించినటువంటి విశేషం. లక్ష్మీదేవి ఏమవుతుంది అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? శివకేశవులకి పిల్లాడు ఎలా పుడతాడండి మగవాళ్ళకే అని అడిగాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చెప్తారు? ఆగిపోతుంది.
మీరేం చెప్పలేరు. ఇంకా ఉపాసన ఏంటి? అసలు ఆ స్వరూపం మీకేం అర్థం కానప్పుడు మీరేమైనా ఉపాసన చేస్తారు? మీ మనసు అక్కడ ఎలా నిలబడుతుంది? ఇది ఎలా ఉంటుందండి? మగవాళ్ళిద్దరికి పిల్లాడు ఎలా పుట్టాడండి అని మీకు అనుమానం వచ్చిందనుకోండి, ఇంకా భక్తి ఏమిటండి? ఎలా నిలబడతారు మీరు అక్కడ? నిలబడలేరు. అలా నిలబడాలంటే దాన్ని సమర్థతతో చెప్పగలిగినటువంటి గురువు గారితో ప్రారంభం ఆ వైభవం. అందుకే దీక్ష. దీక్ష అంటే ఆ కాలమునందు మీరు తెలుసుకోవడం 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 తెలుసుకోవడం. దాహం వేసింది, ఎంత దాహం వేసింది అని నేను అడిగాను అనుకోండి, నీకెంత దాహం వేస్తోంది అని అడిగాను అనుకోండి, నీ మోహం ఎంత దాహం వేస్తుందండి, దాహానికి కొలత ఉంటుందని నీళ్ళు అంటారు. ఇప్పుడు మీ దాహం తీరిపోయింది అనుకోండి, నేను నీకోసమే తెచ్చాను బిందె నీళ్లు తాగన్నాను అనుకోండి, నీకే బుర్ర ఉందా లేదా నాకెందుకంటారు. అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేస్తూ ఉంటారు. మీ దాహం తీరిపోయింది, ఇక ఒక్క గుటకేరు మీరు, అమ్మయ్యా చాలని గ్లాసులో నీళ్లు మిగిలినా అక్కడ పెట్టేస్తారు. అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేయడం ఎటువంటిదో గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకోవడం 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 పనిగా పెట్టుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా విధానం. అందుకే దీక్ష యందు గురువు శిష్యుడు విడివడి ఉండే అవకాశం ఉండదు. గురువుతో కలిసి ఉంటాడు. ఉంటే ఏమవుతుంది? గురువు గారు సంధ్యావందనం చేసుకుంటారు, శిష్యులతో చేయిస్తారు. అందుకే సంధ్యావందనం రానివాడు కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే వెంటనే సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా అండి? సంధ్యావందనం చేయకపోతే మీరు దీక్షలా ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు సంధ్యావందనం ముందు నేర్పాలి. ఒరే నాయన ముందు సంధ్యావందనం ఇలా చేయరా అని చెప్పి మీరు దీక్ష ఇవ్వాలి. అసలు మీకు ఇప్పుడు మొట్టమొదటి నుంచి వచ్చిందా లేదా సంధ్యావందనం చేసే అధికారం లేదు ఒక ఆయనకి. సంధ్యావందనం కాకపోతే ఏం చెయ్యాలో నేర్పుతారు. ఇప్పుడు గురువు గారు ఏమంటారంటే, ఒరే నాన్న స్నానం చెయ్యాలి మనం ఒక రోజున కార్తీక మాసం రండి. ఎప్పుడు చెయ్యాలి? గురువు గారు చెప్తారు. ప్రాతకాలంలో ఏ సమయంలో వెళ్ళాలో చెప్తారు. స్నానం చేయడం అంటే వెళ్ళి ములగడం కాదు. ఒక నదీ స్నానం చెయ్యడము అంటే స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్న మృత్తికని తీసి ఒక మంత్రంతో నదిలోకి విసరాలి. లేకపోతే మీరు చేసినటువంటి స్నాన ఫలితాన్ని బ్రహ్మగారి చేత సృష్టింపబడిన ఒక కృచ్చి తినేస్తుంది వెంటనే. నదీ స్నాన ఫలితం మీకు ఉండదు. ఎందుకంటే దానికి ఆకలి. అది అడిగింది బ్రహ్మగారిని. అడిగితే ఆయన అన్నాడు, నది ఒడ్డున ఉన్న మట్టి సమంత్రకంగా విసరకుండా స్నానం చేసిన వాడి నదీ స్నాన పుణ్యాన్ని నువ్వు తినే అన్నాడు. అది నదిలో ఒడ్డున తిరుగుతుంటుంది. అందుకే కాబట్టి ఇప్పుడు నదీ స్నానం చేశానని ఈయన అనుకుంటాడు. ఈయన పుణ్యం ఎవరు తినేస్తారు? కృచ్చి తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు గురువు గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మంత్రం చెప్పండి అని నది ఒడ్డుని నిలబడతారు. ఆయన చెప్తారు, శిష్యులు చెప్తారు. ఆయన విసురుతారు, శిష్యులు విసురుతారు. గురువు గారు స్నానం చేస్తుంటారు, శిష్యులు స్నానం చేస్తుంటారు. స్నానం చేయడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా స్నానం చేయకూడదు. ఒక నెలలో ఎప్పుడూ అసలు నదిలోకి మునిగి స్నానం చేయకూడదు. శ్రావణ మాసంలో ఎప్పుడూ నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం పరిహరింపబడింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో నదీ స్నానం చేసిన వాడి ఖాతాలో మహాపాపం వేస్తారు, విడిచిపెట్టేయాలి. ఇతర నెలల్లో స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు పురుషుడైతే ఓలా చేయాలి, స్త్రీ అయితే ఓలా చేయాలి. ఇది ఎవరు చెప్పాలి? గురువు గారు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గురువు గారు ప్రవాహానికి ఇలా నిలబడి స్నానం చెయ్యి అని చెప్తారు. ఆయన చేస్తారు, వీడు చేస్తారు. దీక్షలో ఉన్నాం కాబట్టి ఒళ్ళు ఇలా తుడుచుకోవాలి, వస్త్రం ఇలా కట్టుకోవాలి, గురువు గారు చెప్తారు, మీరు కట్టుకుంటారు. దీక్షలో ఉన్నటువంటి వాడు అంచులేని బట్ట కట్టకూడదు, అంచున్న బట్ట కట్టాలి. ఈశ్వర ఆలయంలోకి వెళ్ళేటప్పుడు లుంగీలా కట్టుకుని వెళ్ళకూడదు, గోచి పేసి కుర్చీళ్లు పోసి కట్టాలి. కట్టుకుని తీరాలి. అథవా రాకపోతేనే లుంగీ కట్టంతే. లుంగీ కట్టన్నది వైదికం కాదు. కాబట్టి నీకు రాదు, గురువుగారు నేర్పాలంతే, ఇచ్చినందుకు దీక్ష. మరి దీక్ష ఎందుకు ఇచ్చేవాళ్ళంటప్పుడు? కాబట్టి ఇప్పుడు ఒరే నాయనా పంచెని ఇలా కట్టాలరా, పంచకట్టు అంటారు. పంచకట్టు అంటే 5 చోట్ల నలగాలి పంచె. పంచె విప్పి విడిచిపెట్టారనుకోండి, 5 చోట్ల ఎక్కడ నలిగిందో మీరు చూస్తే 5 చోట్లే నలుగుతుంది. అంచుది ఇటు తిప్పకూడదు, అటు తిప్పకూడదు, అలాగే కట్టాలి. పంచ కట్టంటే 5 చోట్ల కనది నొక్కితే 5 ఇంద్రియముల మీద శక్తి వస్తుంది. కాబట్టి పంచకట్టు ఏం అనవసరంగా పెట్టారనుకుంటున్నారా? ఉపనయనంలో ఎందుకు కడతారు మేఖల? ఎందుకు ఇస్తారు దండం, మోదుక కొమ్మ? ప్రతి దానికి అన్వయం ఉంటుంది. నువ్వుల నుండి దీపం ఎందుకు పెట్టిస్తారు కార్తీక మాసంలో? దానికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది. సైన్స్ హ్యాజ్ అగ్రీడ్ ఇట్. ఒప్పుకుంది, నిజమే, వాళ్ళు చెప్తున్నది యథార్థం, ఋషులు చెప్పింది అని. కాబట్టి ఇప్పుడు గురువు గారు నేర్పుతారు. మీరు 41 రోజులు దీక్ష పూర్తి చేశారు.
ఇప్పుడు మీకేమైందంటే తండ్రి పిల్లాడికి నేర్పినట్టు గురువు గారితో కలిసి తిరగడం వల్ల పంచె కట్టుకోవడం దగ్గర నుంచి మీరు ఇరుముడి కట్టుకుని వెళ్ళడం వరకు గురువు గారిదే ఆరాధన. మీరు వెళ్ళడానికి వీల్లేదు శబరిమలై. మీ దీక్ష పూర్తవ్వాలంటే గురువు గారు అనుమతించాలి. అనుమతించేటప్పుడు ఆయన ఇరుముడి కడతాడు. ఇరుముడి అంటే ఇరు అంటే రెండు, ముడి అంటే రెండిటిని ముడేయడం. ఏ రెండిటిని ముడేస్తాడు? ఈ శరీరాన్ని లౌకికంగా పోషించుకోవడం, లౌకికంగా దీన్ని పోషిస్తూ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దీన్ని వాడుకోవడం, ఈ రెండు నేర్పడం, ముడేయడం, అది ఇరుముడి. అది ఎవరెయ్యాలి? ఒక్క గురువుగారే వెయ్యాలి, ఇతరులకి రాదు అది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అందుకే అమ్మ చెయ్యలేంది, నాన్న చెయ్యలేంది గురువు చేస్తాడు. అందుకే తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. తల్లి అన్నం పెడుతుంది, శరీరాన్ని పోషిస్తుంది, మళ్లీ పుడుతుంది శరీరం. తండ్రి శరీరం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మళ్లీ పుడుతుంది శరీరం. మళ్లీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఎవరిస్తారు? గురువుగారు ఇస్తారు. ఇది ఇవ్వడం ఇరుముడి, రెండిటిని ముడేస్తాడు. ఒక పక్కనంతా యాత్రకెళ్లేంత వరకు ఈ శరీరం పోషింపబడడానికి కావలసిన పదార్థం ఇస్తాడు.